శుభమైన వ్రతాన్ని ఉపదేశించనని ప్రార్థించగా సూతుడు అతడునికి వినాయక వ్రతం చెయ్యు అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుని దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విజయ వైభవాలను, పుత్ర పౌత్రాది వంశవృద్ధిని పొంది అన్ని కోరికలను తీరిన వారే సకల సుఖ సౌభాగ్యాలకు పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు సమాధానంగా శివుడు, నాయన కుమారస్వామి, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామార్థ సిద్ధి ప్రదము అయిన వినాయక వ్రతము ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానము చేసి శుచారుచితుడై నిత్య కర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో గాని, వెండితో గాని, లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో ఒట్లు గాని, బియ్యం గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేష్